నుంచి వచ్చారమ్మా? కంచించల్ల కృష్ణా చుట్టూ. ఇక్కడికి ఇప్పుడు ఇదేనా మొదటిసారి ఇంత ముందు? ఫస్ట్ టైం ఇది. ఎలా అనిపిస్తుందమ్మా మరి? పర్వాలేదు బాగుంది. పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయా మరి? ఎప్పటికయ్యే అవకాశాలు ఉన్నాయంట? అంటే 9-10 డేస్లో 10 ఇయర్స్లో అవుతామని ఆలోచిస్తున్నాం. అయితే చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? పర్వాలేదు బాగుంది. అంటే బాగుందంటే ఏ విధంగా అంటారు? అంటే ఏ విధంగా అంటే దేనికైనా బాబు గారు వచ్చిన తర్వాత దేనికైనా ఆడవాళ్ళకైనా కూడా మహిళలకైనా కూడా లేకపోతే మామూలుగా వర్కింగ్ దాంట్లోనైనా ఏదైనా ఇక బాగుంది. అంటే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ అందుతున్నాయి అంటారా? అందుతున్నాయి అనే కదా మరి, అందుతున్నాయి కాబట్టే కదా మళ్ళీ రెండోసారి కూడా బాబు గారు రావాలని కోరుకునేది. అది అంటే కొంతమంది చెప్తున్నారు వేరే పార్టీ వాళ్ళకి ఇవ్వట్లేదు, సొంత కేటర్కి ఇస్తున్నారు అని చెప్పి. అవన్నీ ఏం లేదు, కానీ గిట్టిన వాళ్ళు గిట్టినట్లుగా అనుకుంటారు, నచ్చిన వాళ్ళు ఇదిగా చెప్పుకుంటారు, అంతే, ఏం లేదు అక్కడ. అమ్మ నమస్తే అమ్మా, మీ పేరమ్మా? నా పేరు సోములు. అమ్మ ఏం చేస్తుంటారమ్మా? నేను ఏదో వ్యాపారం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము కంచెంచెర్ల అండి. ఇప్పుడు ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి, ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చారు? ఇప్పుడేనండి ముందుసారి. మరి ఎలా అనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్ పనులు అన్నీ చూశారు కదా? బాగానే ఉందండి. పూర్తిగా సూచనలు కనిపిస్తున్నాయి అంటారా? ఏమో మరి అన్నీ బాగానే చేస్తారనే కదా చూడటానికి వస్తుంది ఇంత జనం. భోజనాలు కూడా మంచిగా పెట్టారు, అన్నీ బాగానే ఉందండి. ఈ ప్రాజెక్ట్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అన్నీ ఆయన పూర్తి చేస్తారేమని అనుకుంటున్నాం మరి. మరి ఇప్పటికీ అన్నీ బాగానే ఉండేవి. అంటే ఎప్పటికి పూర్తి అయ్యే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి? ఇదా ఇప్పుడు చాలా రోజులు పట్టుద్దండి, ఇప్పుడే ఎట్టయిద్దండి. ఇంత చేయాలంటే మాటలు కాదు కదా, మనం ఒక ఇంట్లోనే చేయాలంటేనే ఏదైనా ఇది చేస్తాం కదా, మరి ఇంత చేయాలంటే లేట్ పట్టుద్ది కదండి. చూసుకుని చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం అమ్మా? అన్నీ బాగానే ఉందండి, బాగానే చేస్తున్నాడు ఇప్పటికి, బాగానే వినండి. అంటే ఇప్పుడు పథకాలు ఉన్నాయి కదమ్మా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అవి అందరికీ అందుతున్నాయి అంటారా? అందుతుందండి, ఆయన పైనుంచి పంపిస్తున్నాడు, మరి ఇక్కడ చేసేవాళ్ళు చేయాలి కదండి. మరి వాళ్ళు కొంతమంది సరిగ్గా చేయరు కదా, ఆయన చేసేది అని బాగానే చేస్తున్నాడు పైనుంచి. ఇక్కడ అందించేవాళ్ళు కొంత వాళ్ళ తరపున వాళ్ళు చుట్టాల వాళ్ళకైనా వాళ్ళు అందించుకుంటారండి, వాళ్ళు చేయరు కదా. అలా డ్వాక్రా రుణాల విషయానికి వస్తే అవి ఎంతవరకు జరిగాయి అంటారు? డ్వాక్రా రుణాలు అంటే అందరికి వేసారండి, మనిషికి 10 ఏళ్ళ దాకా వేసారు. బాగా నమస్తే అండి, మీ పేరు? నా పేరు కాసిం అండి. కాసిం గారు ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తా ఉంటా. ఎప్పుడైనా రావడం పోలానికి ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారు? ఇది 4వ రావటం. 4వ మీరు మొదటిసారి వచ్చినప్పటికి ఇప్పటికే పని ఎలా జరుగుతుంది? మొదటిసారి వచ్చినప్పుడు పని ఒక మాదిరిగా ఉంది, ఇప్పుడు మాత్రం వర్క్ బాగా ఉంది, బాగా మంచిగా జరుగుతుంది, పేద ప్రజలకు కూడా బాగానే ఉంటుంది. అది మరి ఇది పూర్తయితే ఎన్ని గ్రామాలు అంటే ఎన్ని జిల్లాల వరకు దీనివల్ల రైతులు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎంతవరకు లబ్ధి పొందే అవకాశం ఉందంటారు? లబ్ధి పొందుతారండి, బాగా లబ్ధి పొందుతారు, ప్రజలకు మాత్రం బాగా ఉంది, రైతు వారికి ఇంకా బాగా ఉంటుంది, అది జరుగుతుంది. ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉందంటారు? కనీసం 10 ఏళ్ళు పట్టుద్ది. ఇంకా 10 ఏళ్ళు పట్టుద్ది. ఇప్పటి వరకు ఎంత పూర్తయిందంటారు? అసలు ఒక పావలా వంతు 30 వంతు పూర్తయింది. అది అంటే ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే చూసారా, అంతకుముందు ఎప్పుడన్నా వచ్చి చూసారు ఈ ప్రాజెక్ట్? ఈ ప్రభుత్వంలోనే చూసాము, అంతకుముందు ప్రభుత్వంలో రాలేదు. అది మరి చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన మీ అభిప్రాయం? సూపర్ గా ఉంది పరిపాలన, మళ్ళీ రావాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేసే పనులను బట్టి రావాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి పోలవరంలో ఎక్కువగా అవినీతి జరుగుతుంది అని చెప్పి, అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అది అంతే చెబుతా ఉంటారు, ప్రతిపక్ష నాయకుడు ఏం చెబుతాడు, ప్రతిపక్షంగా ఉండేవాళ్ళు అందరూ ధూమెత్తిపోతా ఉంటారు, మామూలుగా ఉండోళ్ళు అధికారంలో ఉండేవాళ్ళు మాత్రం మేము బాగా చేస్తామని చెబుతారు, మాత్రం సూపర్ గా జరుగుతుంది.